గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నోతక్ విలేజ్. నా పేరు కళ్ళం శ్రీనివాసరెడ్డి అండి. మేము 40 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాము. మొట్టమొదటిలో రసాయనిక వ్యవసాయం చేసేవాళ్ళం. ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాం. మాది 5 ఎకరాల భూమి, 5 ఎకరాలు మొత్తం ఇదే సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాం. మేము ఎక్కువగా అరటి, పసుపు, కంద ఈ 3 పంటలు ఎక్కువ పండిస్తాం. కూరగాయలు అన్ని రకాల ఇంట్లో కోసం పండించుకుంటాము. అరటి మెయిన్ క్రాప్. ఒక సంవత్సరం అరటి పసుపు కలిపి మిక్స్డ్ వేస్తాం. ఈ సంవత్సరం ఇది అరటి పసుపు కలిపింది వేసింది. ఆపోజిట్ ఉత్త అరటి వేసుకున్నామా. మేము జీవామృతం ఒక్కటే వాడుతున్నాము. మాది మెయిన్ ఏంటంటే అచ్చగా పచ్చిరొట్ట పెంచుతాం. అన్ని రకాల గ్రీన్ మెన్యూర్ బాగా పెంచి దాన్ని రోటవేటర్ వేయకుండా కట్ చేసి భూమి మీద పరిచి, ఆ పరిచిన దాని మీద ఇట్లా పరిచిన దాని మీద డ్రిప్ పైప్ వేసుకుంటాం. ఇట్లా డ్రిప్ వేసి దీని మీద జీవామృతం పోతాం. జీవామృతం గనక ఇలా నేల మీద పోసామంటే మనం అనుకున్న దాంట్లో కొద్దిగా పనిచేసేది, ఆపు కూడా పనిచేయదు. అదే జీవామృతం ఈ తుక్కు మీద పోస్తే మనం అనుకున్న దాని మీద 10 రెట్లు ఎక్కువ పనిచేసేది. వానపాములు లైవ్లో వస్తాయి. ఇలా తుక్కు ఉండటం వల్ల వానపాముల కింద నుంచి ఆటోమేటిక్గా వానపాములు ఎరువు మనం వేసినట్టే పనిచేసిద్ది. వేసినట్టే వానపాములు అన్ని వానపాములు ఉంటాయి. అదే మళ్ళీ నిమ్మాపిద్ది, వాటర్ తక్కువతో పంట పండిద్ది. ఈ పైపు కనుక ఇక్కడేసి మనం వాటర్ ఇస్తే తొందరగా ఆవిరైపోతాయి. అదే ఆ తుక్కు మీద వేసి వాటర్ ఇస్తే నిమ్ము ఎక్కువ టైం పట్టుకుని ఉంటుంది. మనం తక్కువ వాటర్తో పంటలు పండించు. మేము కూరగాయల వరకు మాత్రం అన్ని రకాల ఇక్కడ టమోటాలేంది, దోసకాయలేంది, పొట్లకాయలేంది, అన్ని బీరకాయలు, కాకరకాయలు, ఆకుకూరలు మొత్తం ఇంట్లో వరకు పండించుకుంటాం. ఎక్కువగా మార్కెటింగ్ ఆలోచన పెద్దగా చేయట్లేదు. కానీ మెయిన్ మా అరటి, పసుపు, కంద ఈ 3 ఎక్కువ పండిస్తాం. ఏ ఫెర్టిలైజర్ వేయకుండా, పెస్టిసైజ్ లేకుండా. మొట్టమొదటి గడ్డి ముందు కొట్టకూడదండి. గడ్డి ముందు కనుక కొట్టకుండా మనం ఎట్ట వ్యవసాయం చేయొచ్చో తెలుసుకోగలిగితే ఈ వ్యవసాయంలో సక్సెస్ అయినట్టు. గడ్డి ముందు కొట్టపోయేదానికి ఆటోమేటిక్గా భూమి బాగుపడుద్ది. భూమి బాగుపడిందంటే ఆటోమేటిక్గా తెగులు రావడం ఆగిపోయింది. ఇక మా అవసరం తర్వాత రాదు. ఎప్పుడైతే భూమి బాగోకపోతే ఖచ్చితంగా దానికి తెగుళ్ళు అటాక్ అవుతాయి. అప్పుడు పెస్టిసైజ్ కొట్టాల్సిన అవసరం అయితే వస్తుంది. మనం ఎప్పుడైతే బలమైన భూమిని తయారు చేయగలిగి, ఇప్పుడు ఒక్కటేనండి, ఎంతసేపటికి మల్చింగి చిన్న మొక్కప్పుడు బాగా గ్రీన్ మెన్యూర్ పెంచి కోసి భూమి మీద పడవాలా. దానికి భూమిలో కలిగి దున్నకూడదు. కలిగి దున్నితే ఏంటంటే భూమిలో ఆవిరి వచ్చింది, గ్యాస్. అట్లా తొందరగా మట్టిలో కలిసిపోయింది. అట్లా మట్టిలో తొందరగా కలగకూడదు. ఎక్కువ రోజులు నిల్వ ఉండాల. భూమి పైన కప్పి ఎంత ఎక్కువ రోజులు ఉంటే అంత బాగా పనిచేసిద్ది మనకి. ఆ వేసిన తుక్కు మీదే మనం జీవామృతం కూడా ఏం అవసరంలా, ఉత్త జీవామృతంనే అన్ని పంటలు పండుతాయి. ఇది కావేరి కలికనే వెరైటీ అండి, అరటి తోట. ఈ లేటెస్ట్గా ఈ సంవత్సరం వచ్చింది. ఈ హైట్ తక్కువలోది. ఎదరుందో కర్పూర వెరైటీ ఉంది. ఈ కావేరి కలికి 9 నెలలకి గెల వచ్చింది, 11-11.5 నెలలకి అయిపోయింది. అదే కర్పూర అయితే 8 నెలలకి గెల వచ్చింది, 10.5 నెలలకి అయిపోయింది తోట. ఈ దీంట్లో ఈ సంవత్సరం పసుపు, అరటి 2 మిక్స్డ్ క్రాప్ వేసుకుంటా ఇంట్లో కావాల్సిన అన్ని రకాలు. ఇగో గ్రౌండ్ నట్ కూడా వేసాం, గ్రౌండ్ నట్ వేసాం, నువ్వులు వేసాం, ఆవాలు వేసాం, అన్ని వెరైటీలు. కూరగాయలు ఒక్కొక్కసారి వెళ్ళి అన్నీ వేసాం. పసుపును 5-6 రకాలు వేసాం మేము. అదే NDH 98 అని, రాజేంద్ర సోనాలి అని, లకాడాంగ్ వెరైటీ, లామ్ స్వర్ణ ఒకటి, ప్రగతి ఒకటి, ఈ శీలం ఒక వెరైటీ. ఏదైతే తెగులు తట్టుకుని ఈ సేంద్రియ వ్యవసాయంలో ఏ ట్రబుల్స్ లేకుండా పండుతాయో దాన్నే కంటిన్యూ చేసుకుందాం అన్నట్టు మేము 5-6 వెరైటీలు వేసుకున్నాం. అరటి తోట వరకు ఏ వెరైటీ అయినా మాకు ఇప్పుడు జీనైన్ ఉంది, చక్కెరగేలి ఉంది, కర్పూరం ఉంది, ఈ కావేరి కలికని ఏ వెరైటీ అయినా కానీ తెగులు రాకుండానే పంట పండుతుంది. అరటి తోటకు మాత్రం బాగా మేము గమనించింది ఏంటంటే రసాయనిక వ్యవసాయం వాళ్ళకంటే కూడా సేంద్రియ వ్యవసాయం వాళ్ళకే దిగుబడి ఎక్కువ వస్తుంది.
రేట్ అంటే ఒక్కోసారి మార్కెట్ అప్ అండ్ డౌన్ ఉండొచ్చు, కానీ దిగుబడి విషయంలోకి వచ్చేసరికి రసాయనిక ఎరువులకి కంటే కూడా మిగులుగా వచ్చింది, ఖచ్చితంగా వచ్చింది. అది ఎవడు చేసిన చేయటం కూడా చాలా తేలిక అరటి తోట. ఎందుకంటే అరటి తోట చిన్నప్పుడు 3 నెలల వయసు వచ్చిన దాకా గ్రీన్ మెన్యూర్ బాగా పెంచుకోవచ్చు. పెంచుకుని అది భూమి మీద కోసి పరిచేస్తే ఆ గ్రీన్ మెన్యూర్ అంతా తిని మట్టి అయిపోయే లోపే బలం బాగా పెరిగి అరటి తోట మొత్తం పంట అంతా వచ్చేసింది. కంటిన్యూగా మనం 3-4 పిలకలైనా వదిలిపెట్టుకోవచ్చు. చిన్న మొక్కప్పుడు మనకు లాభం ఏంటంటే దీనివల్ల గ్రీన్ మెన్యూర్ బాగా పెంచడం వల్ల కలుపు సమస్య ఉంటుందా. ఇది బాగా చక్కగా మొలిచి చిక్కగా పట్టిందంటే దాంట్లో కలుపు ఉండి చిన్న చిన్నగా ఉండిపోయి కలుపు కింద ఉండిపోతుంది. ఈ గ్రీన్ మెన్యూర్ జనుము జీలగా అది 1 by 1 చల్లుతాం. గ్రీన్ మెన్యూర్ పట్టె పెట్టి పట్టా, ఒక పట్టిలోనో హైట్ ఎక్కువది, ఒక పట్టిలోనో హైట్ తక్కువ. అట్లా చల్లకుండా మీరు మిక్సీకి అంతా కలిపి చల్లారనుకో అంతా హైట్ పెరగటం వల్ల ఏంటంటే సమస్య, మన ప్రధాన అరటి మొక్క ఏంటంటే గాలి వెలుతురు తక్కువ తగిలిద్ది. 1 సైడ్ అరటి మొక్కకి ఎత్తు తక్కువ గ్రీన్ మెన్యూర్ చల్లుకుని 1 సైడ్ గ్రీన్ మెన్యూర్ ఎత్తు ఎక్కువది చల్లుకోవాలా. అప్పుడు రొట్ట చాలా వచ్చింది. ఆ ఎత్తు ఎక్కువది కోసి మళ్ళీ పరిచి రెండో దాంట్లో అది కూడా కోసి తీసుకొచ్చి దీని మీద వేసి అక్కడ మళ్ళీ రెండోసారి చల్లుకోవచ్చు. అంతలోకి 3-4 నెలలు వయసు వచ్చేసింది. అప్పుడు కలుపు సమస్య పోయిద్ది, ఇక అసలు ఏం చేయదు. ఈ కోసేసిన దానికాడ ఇక్కడ ఎటు కలుపు పుట్టదు. కాబట్టి అరటి తోట వరకు మాత్రం ఇది కలుపు మందులు అనేది వాడకుండా ఈ వ్యవసాయంలో ఖచ్చితంగా సక్సెస్ చేయొచ్చు.